ఇక ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ లాగా ఉస్మానియా యూనివర్సిటీని తీర్చిదిద్దుతా అన్న కోణంలో అయితే రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ఉస్మానియా క్యాంపస్ లో జరిగినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగంలో ఆయన మాట్లాడారు. ఇక ఏదైతే ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది అన్నట్టు, ప్రపంచంతో పోటీ పడేలాగా అయితే ఈ వర్సిటీని అభివృద్ధి చేస్తాం అని చెప్పేస్తున్నాడు. ఇంకా ఓయూకు ఏమిచ్చినా కూడా ఎంత ఇచ్చినా కూడా తక్కువే. ఈ ఒక్క మాట చెప్పినా చూడన్న నిజంగా, అంటే సార్ నిజంగా ఈ ఒక్క మాట చెప్పారు కదా, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఇది మాత్రము జబర్దస్త్ మాట ఇది. ఎందుకంటే ఓయూకు ఏమిచ్చినా కూడా ఎంత ఇచ్చినా కూడా తక్కువనే. ఎందుకంటే తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ. మరి అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీని 10 ఏళ్ల పాటు పాలన ఉన్నప్పటికీ కూడా అసలు ఒక విద్యార్థిని నోరు మెదపకుండా, అంటే మాకేమిచ్చిర్రు, మేము తెలంగాణని ఎందుకు కొట్లాడి తెచ్చుకుంటే మీరు ఎందుకు మా నోర్లను మరి అంటే నోర్లు కుక్కుతున్నారు, మావి నోర్లు మెదపనియట్లేదు అన్న కోణంలో ప్రశ్నిస్తే ఇక వాళ్ళని ఎంత నుంచాలో అంత నుంచి ఆడ పోలీసులు బందోబస్తులు పెట్టి ఎవడు కూడా మళ్ళీ క్యాంపస్ బయటికి రాకుండా అల్లర్లు చేయకుండా ఎన్నెన్నో కథలు చేసిరి. ఈరోజు ఇక మళ్ళీ ఇట్లా గుర్తించటం వాళ్ళు జర్రకంతా గుర్తిస్తే వీళ్ళు మొత్తం అన్ని మర్చిపోయి ఇక జైలు కొడుతున్నారు. అంటే అట్లా ఉన్నది అన్నట్టు అంత. ఎందుకంటే అట్లాంటి కార్యక్రమాలు చేసిరు మరి ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులందరూ కూడా, అందరూ ప్రతి అక్కడి నుంచి పుట్టిన ఈ నాయకులందరూ కూడా మరి అట్లాంటి యూనివర్సిటీని నోరు మూయాలని చూస్తే అంటే ప్రశ్నించే యూనివర్సిటీ ఇది మన రాష్ట్రంలో. దేశ సమస్యలను కూడా ప్రశ్నించింది ఒకప్పుడు. మరి అట్లాంటి యూనివర్సిటీని ఈరోజు మీరు గుడ్డలు నోట్ల గుక్కి నోరు మూసినట్టు చేస్తే పరిస్థితి ఎన్ని రోజులు తాగుతుంది? ఎన్ని రోజులు మీకు అధికారం? ఆ వ్యవహారము ఈ విధంగా అయితే ప్రజలు కూడా దాన్ని అట్లా ప్రశ్నిస్తూ ఉన్నారంట. డిసెంబర్లో మళ్ళీ వస్తా, ఆర్ట్స్ కాలేజీ ముందు కూడా మళ్ళీ మీటింగ్ పెడదామంటాడు. ఇక వచ్చేదెన్నడో పోయేదెన్నడో ఈ వస్తా అనేటివి ఎన్ని కూడా గట్లనే మస్తుగా పోయినాయి. కానీ ఏమో ఇక మరి ఈయనన్నా అట్లా చేస్తాడా చేయడా చూడాలి. అప్పుడు క్యాంపస్లో ఒక్క పోలీసులు కూడా పెట్టొద్దు అని చెప్తున్నాడు అన్నట్టు. మళ్ళా ఇంతకుముందు ఏ విధంగా అయితే స్వేచ్ఛాయుతమైనటువంటి ఉద్యమాలకు అది ఊపిరి పోసిందో ఈ ఉస్మానియా యూనివర్సిటీ, ఆ విధంగానే ప్రజా సమస్యలను ప్రతిసారి లేవనెత్తడానికి ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళా ఆ స్వేచ్ఛను కల్పిస్తా అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. నిన్న ఏదైతే ఆ ఆడిటోరియంలో ఠాగూర్ ఆడిటోరియంలో ఆయన మాట్లాడిండో ఆ స్పీచ్లో ఈ విధంగా తెలియజేసాడు. అయితే ఇది ప్రజాప్రభుత్వం, నిరసన తెలిపే వాళ్ళను తెలపనివ్వండి. వాస్తవం ఇది. ఎందుకు మరి ప్రజాప్రభుత్వం అయినప్పుడు, ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులు అయినప్పుడు, మీరంతా కూడా ప్రజల కోసం ఇది ఈ ప్రభుత్వం అయినప్పుడు మరి మీరు ఎందుకు ప్రజల స్వరాన్నే, ప్రజల గొంతునే మీరు ఎందుకు నొక్కాలని చూస్తున్నారు? ప్రజల నోరునే ఎందుకు మూయాలని చూస్తున్నారు మీరు? ఎందుకంటే ఆడ అవకతవకలు ఉన్నాయి కాబట్టి ప్రశ్నిస్తారు కదా. నువ్వు అంత సుఖంగా పరిపాలిస్తే ఎవడు ప్రశ్నించాడు కదా. సరే ఏదో తప్పు జరిగింది, దాని సర్దుబాటుకి ఇట్లా చేసా బిడ్డ అట్లా చేసా బిడ్డ అని చెప్పుకోవాలి ప్రజలకు. అది కాదు ఇది కాదు. నోరు మూయించుడే నీ వ్యవహారం అయిపోయానుండే గతంలో. ఇక ఇప్పుడు ఆ వ్యవహారం ఉండదని చెప్పేసి ప్రస్తుతము రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక మరి ఈయన ఎంతవరకు ఎలగబెడతాడు అనేది కూడా జనాలు కూడా మళ్ళీ దీనిపైన ఇంకా క్లారిటీ అయితే లేదు. చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే అయితే ఏమన్నా జరుగుతుందేమో కొత్తగా అనేది ఒక చిన్న ఆశ అన్నట్టు. ఇక ఇది ప్రజాప్రభుత్వం, నిరసన తెలిపే వాళ్ళను తెలపనివ్వండి అని తెలియజేస్తాడు. కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్లు చేసి అమ్మేస్తాడు. ఏమో చేస్తుండొచ్చు, ఎందుకంటే రాష్ట్రాన్ని అమ్ముడపాలు చేసి మొత్తం నాశనం చేసిండు అని చెప్పేసి జనాలు అంటున్నారు కదా. అదే రకంగా నిజంగా ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నాడు. ఒకవేళ కేసీఆర్కు మళ్ళీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్లు చేసి అమ్మేస్తాడా అన్న కోణంలో కూడా అమ్మేస్తాడని డైరెక్ట్ చెప్తున్నాడు ఇక రేవంత్ రెడ్డి. ఇక హెచ్సియూలో ఏనుగులు సింహాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. అయితే ఏవి క్రూర మృగాలు ఉన్న హెచ్సియూలు అని చెప్పేసి అక్కడ అసలు క్యాంపస్ మొత్తం అల్లకోలాలని చేసి ఆడ విద్యని ఆ క్యాంపస్ మొత్తం ఖాళీ చేయించే ప్రయత్నాలు కూడా జరిగినాయి గతంలో. మరి అట్లాంటి ప్రయత్నాలు జరిగి అంటే ఆ క్యాంపస్ అమ్మేద్దాం అన్నట్టు ఈ రకంగా ఆ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి క్యాంపస్లో ఎందుకు ఉంటాయి, అవన్నీ ఎందుకు ఉంటాయి? రాష్ట్రంలో అసలు ఏనుగులు సింహాలే లేవని చెప్పేసి ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం వాస్తవం. అది ఏడున్నాయి అసలు జూ పార్కులలో చూద్దామంటే ఏనుగులు సింహాలు నీకు జూ పార్కులలో దొరకవు. హెచ్సియు క్యాంపస్లో ఏనుగులు సింహాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి అంటే అది అక్కడ ఎవరైతే రేవంత్ రెడ్డి కూడా దీనిపైన అంటే ఇది వాస్తవానికి అది యూనివర్సిటీ, హెచ్సియు యూనివర్సిటీ, అక్కడ ఎవరైతే విద్యార్థుల కోసం ఉండాల్సినటువంటి ఆ ప్రదేశము అంటే ఇంకా ఆ యొక్క ప్రాంతంలో కూడా అది హైదరాబాద్కు అది నిజంగా చెప్పాలంటే ఒక పచ్చదనాన్ని అంటే ఆక్సిజన్ను విడుదల చేసేటటువంటి అంటే చాలా పెద్ద విస్తీర్ణమైనటువంటి అడవి అది అక్కడ హైదరాబాద్లో ఉన్నంత మేరకు. మరి అట్లాంటి అడవిని అట్లాంటి ప్రదేశంలో కూడా అట్లాంటి ప్రదేశాన్ని వీళ్ళు కూడా కన్నేయడం జరిగింది. రకరకాలుగా అంత మొత్తం రాజకీయ స్వార్థం జరుగుతూ ఉంటుంది అన్నట్టు హెచ్సియు మీద. ఇప్పుడు వీళ్ళు పోయిన తర్వాత ఇంకోళ్ళు వచ్చినా మళ్ళీ దీని మీదనే కన్ను ఉంటుంది. ఇక ఇక్కడ రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. వాస్తవానికి నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మళ్ళీ నీ వ్యవహారం ఏది దీని మీద?
అనేది ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అన్న. రాష్ట్రంలో ఏనుగులు సింహాలు లేవు, వాస్తవమే. హెచ్సిఏలో నిజంగానే లేవు, అవి ఉన్నాయని చెప్పేసి క్రియేట్ చేసిరు, అది కూడా అబద్ధమే. కానీ మరి ఎందుకు హెచ్సిఏ మీద మీ కన్నులు పడ్డాయి? అది ఒకటే ఉన్నదా మీకు? లేవా? మరి ఉన్న ప్రభుత్వ భూములనేమో వేలంలో పెట్టి అమ్ముకుంటారు, మరి ఉన్నొక్కదాన్నేమో ఇట్లా నాశనం చేస్తామంటారు. ఏంది అని చెప్పేసి ప్రజలు కూడా ఈ విధంగా ఇద్దరిని, గత ప్రభుత్వాన్ని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఉన్న మానవ మృగాలు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక మానవ మృగాలు కూడా ఫామ్ హౌస్లో ఉన్నాయని గిట్టనా? ఇక అనవద్దు, అట్లా కూడా అనవద్దు, కానీ అట్లా అంటున్నాడు. వాళ్ళ ఇంటిల్లిపాది మంత్రులు కావచ్చు, అంటే నిజంగా వాళ్ళు ఇంటిల్లిపాది మంత్రులు కావచ్చు, కానీ కోదండరాం ఎమ్మెల్సీగా ఉండొద్దా? తెలంగాణ ఉద్యమం టైంలో కోదండరాం చేసినటువంటి సేవలు మనందరికీ తెలిసిందే. రేవంత్ అంటే ఈ కేసీఆర్ వెనుక ఎవరు కోదండరాం ఏ మేరకు పనిచేసాడు మనందరికీ తెలిసే. ఎక్కడెక్కడ కేసీఆర్ ఉంటే అక్కడక్కడ కోదండరాం కనిపించుడు. అట్లాంటి వ్యక్తికి ఉద్యమాలలో అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కనుచూపు మేరలు కూడా ఒక కంటికి కనిపించకుండా కనుమరుగు చేసి పడేసారు. మరి అట్లాంటి మనకు అంటే ఎవరైతే అవగాహన ఉంది ప్రజల దృష్ట్యా, అంటే ప్రజల సమస్యలు ఏమిటి అనేది ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కోదండరాం. మరి అట్లాంటి వ్యక్తిని కనీసం ఎమ్మెల్సీకి కూడా అర్హుడు కాడు అన్న రేంజ్లో చేస్తురి. ఇప్పుడు ఆయనకు ఏంది అన్న కోణంలో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక ఖచ్చితంగా కోదండరాంను కూడా 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటన. ఓయూలో హాస్టళ్ల భవనాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఇక ఠాగూర్ ఆడిటోరియంలో కూడా జరిగినటువంటి సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయంగా నిలిచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత చేసినా కూడా తక్కువే అవుతుంది. ప్రపంచంతో పోటీ పడేలా ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటి స్థాయిలో ఓయూను కూడా తయారు చేస్తామని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి ఈ రకంగా అయితే మాట ఇచ్చిండు. అదే మాట నిలుపుకుంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోయిన నాయకుడిగా నిలిచిపోతాడు.